ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృపచేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో జీవం కలిగినటువంటి దేవుని మాటలు నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి మీతో పంచుకోవాలని మీ దగ్గరికి వచ్చాము. అది ధర్మశాస్త్రంపై దెయ్యం కుట్ర అనే విషయము ఈరోజు బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, సంఘముగా మీ పాద సన్నిధి మమ్మల్ని చేర్చి తండ్రి, మీ మాటలు వినిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకొని చుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, విని గ్రహించేవారిగా వారి మనోనేత్రాలు వెలిగించుకొని తండ్రి, మీ మాట ప్రకారం జీవించులాగున కృప చూపి నడిపిస్తారని ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు మీ సహాయం అనుగ్రహించి సమస్తము సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ధర్మశాస్త్రంపై దెయ్యం కుట్ర అనే విషయాన్ని ఆలోచిద్దాం. ఈరోజు గత కొన్ని నెలల నుంచి కాకర్ల గ్రామంలో ధర్మశాస్త్రం కూర్చున్నటువంటి వివరణ ఇస్తున్నాం. ప్రియులారా, ఒక్కొక్కటిగా ప్రారంభం నుంచి మీకు తెలియజేస్తూ వస్తున్నాము. ధర్మరాజు దేవుడు అయితే ధర్మ విరోధి అపవాది దెయ్యము సాతాను అని మనము బైబిల్లో నుంచి నేర్చుకున్నాం. ధర్మరాజు దేవుడు, ఆయన మన పరలోకపు కన్న తండ్రి. ఒక తండ్రిగా తన పిల్లల మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నాడు, ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, మన కొరకే పరితపించిపోతున్నాడు ప్రతి క్షణము. ప్రియులారా, మానవాళి దేవుని గురించి ఆలోచించకపోయినా దేవుడు మాత్రము కన్నందుకు మన మీదనే మనసు పెట్టుకొని మన గురించే దిగులు చెందుతూ మన గురించే ఆలోచిస్తూ ప్రియులారా ఎన్నెన్నో మన కొరకు ఆయన జరిగిస్తూ ఉన్నాడు మన జీవితాలలో. కానీ ఈ మానవ సమాజానికి అర్థం కావటం లేదు ప్రియులారా. దేవుని స్వరూపంలో ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ మానవాళి దేవుణ్ణి పక్కన పెట్టేసి మరొకరిని సేవించడం మొదలుపెట్టారు. వాడే దెయ్యము అపవాది. ప్రియులారా, వాడి క్రియలే ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. వాడినే ఈరోజు సమాజం సంతోషపరుస్తుంది. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు ఇలాంటివే తప్ప యుద్ధాలు, శాంతి, సమాధానము కుటుంబాలలో లేదు, ప్రాంతాల మధ్య లేదు, దేశాల మధ్య లేదు. ప్రియులారా, దానికి కారణము అపవాది దెయ్యం, వాడి కుట్రనే ఇదంతా. వీటన్నిటిని చూస్తున్నప్పుడు నా పిల్లలు నా స్వరూపంలో నేను వారికి జన్మనిచ్చాను కదా, మరి నా స్వరూపంలో జన్మనిచ్చినప్పుడు నాలాగా వాళ్ళు బ్రతకకుండా అపవాది మాట విని వాడి చిత్తానుసారంగా బ్రతుకుతుంటారు అని కన్న తండ్రిగా బాధపడుతూ కన్నీరు విడుస్తున్నాడు. ప్రియులారా, ఈ చెడిపోయినటువంటి ఈ మానవాళిని నా దగ్గరికి మళ్ళా నేను చేర్చుకోవాలి, నా పిల్లలను వారిని బాగు చేసుకోవాలి, వారిని సరైన మార్గంలో పెట్టుకోవాలి అని పరలోకపు కన్న తండ్రి పరితపించిపోతున్నాడు. మన గూర్చి, ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ గూర్చి, సృష్టిని గూర్చి ఆయనకు దిగులు లేదు. ఈ ప్రకృతిని గూర్చి ఏమాత్రం దేవునికి దిగులు లేదు. ఎందుకంటే ప్రకృతి దేవుడు చెప్పినట్టుగానే వింటుంది, దేవుని మాట ప్రకారమే జరిగిస్తుంది. కానీ నా పిల్లలు, నా పిల్లలు అని ఎవరి గురించి చెప్పుకుంటున్నాడో దేవుడు, ఆ పిల్లలే కన్న తండ్రి రొమ్మును గుద్దిన వారిగా మారిపోయారు. పిల్లరా, అలాంటి సమాజాన్ని మరలా నా చెంతకు చేర్చుకోవాలి. ఈ అపవాది మాయలో నుంచి, అపవాది బానిసత్వంలో నుంచి నా పిల్లలను మరలా నా చెంతకు చేర్చుకోవాలి అని ప్రేమ కలిగినటువంటి పరలోకపు కన్నతండ్రి తన మాటలను తెలియజేస్తూ వచ్చాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ గ్రహించేవారు ఎంతమంది? ఆయన మాటలు అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ఈ మానవ సమాజానికి తెలివినిచ్చేవి, వెలుగునిచ్చేటువంటి మాటలు. ప్రియులారా,
అజ్ఞానం అనే అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ఈ మానవ సమాజానికి దేవుని జ్ఞానం అనే వెలుగులోనికి నడిపించేవి ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్రము. తెలివి లేని వారికి తెలివిని పుట్టించేవి, బుద్ధి లేని వారికి బుద్ధిని కలిగించేవి, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇచ్చేవి దేవుని మాటలు ప్రియులారా. అవునా? అవును. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవి, మానవాళికి ఎంత అవసరమో దేవుడు తెలియజేస్తుంది ప్రియులారా. అదే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము. కీర్తన గ్రంథం ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 119వ అధ్యాయం ప్రియులారా, 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అంటుండు భక్తుడు ఇక్కడ. నీ వాక్యములు దేవా, నీ మాటలు, నీ ధర్మశాస్త్రము, నీ ధర్మము అంధకారంలో ఉన్నటువంటి మాకు వెలుగును ప్రసాదిస్తాయి, అలాగే తెలివి లేని మాకు తెలివిని ప్రసాదిస్తాయి అని భక్తుడు చెబుతున్న ప్రియులారా. దేవుని మాటలు తెలివిని ప్రసాదిస్తాయా? తెలివిని ప్రసాదిస్తాయి ప్రియులారా. కానీ మానవ సమాజము లోక జ్ఞానమును చూసి లోక జ్ఞానమే మనల్ని గొప్పవారిగా చేస్తుంది అని లోకము నమ్ముతుంది. ఈరోజు దురదృష్టవశాత్తు క్రైస్తవులు కూడా అదే నమ్ముతున్నారు. లోక జ్ఞానం కొరకు పరుగులు తీస్తున్నారే తప్ప దేవుని జ్ఞానం విందాము అనే ఆలోచనలు ఎవరికి లేవు ప్రియులారా. దేవుని మాటలు వినాలనే ఆసక్తి ఎవరికి లేదు. పరలోకపు కన్న తండ్రి మన మీద ఎన్నో కలలు పెట్టుకొని నా పిల్లలు అని చెప్పుకుంటున్న ఆ తండ్రికి కన్నీరు తెప్పిస్తున్నారే తప్ప ఆ నా తండ్రి మాటలు వినాలని వచ్చేవారు ఎంతమంది ఉంటున్నారు పిల్లరా? మీరు ఆలోచించండి. ఎన్నో నెలల నుంచి ఇక్కడ దేవుని మాటలు వినిపిస్తూనే ఉన్నాం. జ్ఞానము, లోక జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము, మనిషికి బుద్ధి నేర్పేది, మనిషికి తెలివినిచ్చే మాటలు నేర్పుతున్నాము. ఎంతమంది వచ్చి వింటున్నారు? దేవుని మాటలే మనిషికి తెలివిని ఇస్తాయి, లోక జ్ఞానము కాదు. లోక జ్ఞానము వెర్రి జ్ఞానము. కానీ ఈ సమాజము లోక జ్ఞానాన్ని చూసే అదే గొప్పదనుకుంటుంది, దాని కొరకే పరితపించిపోతున్నారు పిల్లరా. దానికోసమే పరుగులు తీస్తున్నారు. మరి దేవుని మాటలు తెలివినిస్తాయా? తెలివినిస్తాయి పిల్లరా. ఎలా? దావీదు గారు మనకు తెలుసు. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయన గర్భాన పుట్టినటువంటి కుమారుడు సొలొమోను. దావీదు గారి తదనంతరము సొలొమోను గారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు ప్రియులారా. రాజుగా నియమించినప్పుడు అతని వయస్సు 20 సంవత్సరాల లోపే బాలుడుగా ఉన్నటువంటి వాడు. బాలుడుగా ఉన్నటువంటి సొలొమోను దేవుణ్ణి అడిగాడు, దేవా, నీ సమాజము, నీ ప్రజలు ఎంతో గొప్ప జనాంగము దేవా, ఇలాంటి గొప్ప జనాంగానికి నీతి న్యాయములు జరిగించడానికి నేను బాలుడను, నాకు శక్తి సాలదు, కాబట్టి నాకు నీతి న్యాయములు జరిగించటానికి తండ్రి నాకు జ్ఞానమును ప్రసాదించుము అని ఒక మంచి కోరిక దేవుణ్ణి వేడుకున్నాడు పిల్లరా. దేవుని మాటలు మనిషికి తెలివిని ప్రసాదిస్తాయంటున్నాం కదా, అందుకే ఎలా తెలివిని ప్రసాదిస్తాయో ఒకసారి కొన్ని మాటలు చూస్తే మనకు అర్థమైంది పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మనం చూడగలిగితే 9వ వచనం నుంచి నేను చదువుతున్న పిల్లరా, ఒకసారి చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయములు తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ఎందుకంటే చాలా మంచి విజ్ఞాపన చేశాడు కదా దేవునికి, చాలా మంచి మనవి చేశాడు. నాకు జ్ఞానమునివ్వండి తండ్రి అని అన్నాడు. నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానమునివ్వమన్నాడు. కానీ ప్రభువా, నేను రాజుగా ఉన్నాను గనుక నా శత్రువుల ప్రాణాలందరినీ నాకు ఇప్పజెంపండి అని చెప్పలేదు. నేను రాజు గనుక ఈ భూమి మీద ఉన్నదంతా దోచుకోవాలి, నాకంతా ఐశ్వర్యాన్ని ఇవ్వండి అని సొలొమోను గారు కోరలేదు పిల్లరా. సొలొమోను గారు ఇలాంటివేవి, భూ సంబంధమైనవి ఏవి అడగకుండా నీ ప్రజలను పరిపాలన చేయటానికి, నీతి న్యాయములు కలిగి పరిపాలన చేయటానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని అన్నందుకు దేవుడికి ఇష్టమైంది ఆ మనవి ప్రియులారా. మనము కూడా ఇలాంటి మనవులు చెయ్యాలి దేవునికి ఇష్టమైతం అప్పుడే. అలా కాకుండా మనము ఈ భూ సంబంధమైనవి ఎన్ని అడిగినా దేవునికి ఇష్టలం కాదు ప్రియులారా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసునా? ఇమీడియట్గా దేవుడు ఏమన్నాడు చూడండి 11వ వచనంలో. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నీవు ఇలాగు అడిగినందున ఎలాగూ జ్ఞానం ఇవ్వమని అడిగాడు, కానీ ఐశ్వర్యం ఇవ్వమని అడగలేదు.
నా శత్రువుల ప్రాణాలు ఇవ్వమని అడగలేదు. ప్రియులారా, దేవుడు మనస్సు చెబుతున్నాడు ఇక్కడ. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో చెబుతున్నాడు. మనము కూడా నేర్చుకోవాలి ప్రియులారా. మనము కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడు, ఎలాంటి వారి మనవి అంగీకరిస్తాడు అనే సంగతి మనము గ్రహించాలి. నువ్వు ఇలాగడిగినందుకు సొలొమోను నేను అంగీకరించుచున్నాను అని చెబుతూ, బుద్ధి వివేకముల గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు అంటున్నాడు. ఎవరు నీలాగా జ్ఞానం కలిగిన వారు ఎవ్వరు లేరు సొలొమోను. అంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా, నిజంగా మనమందరము ఇలానే దేవుణ్ణి అడగాలి ప్రియులారా. మరి సొలొమోను గారికి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడా అని మనం చూస్తే ప్రియులారా, ఆయన జ్ఞానాన్ని వినటానికి షేబా దేశము నుండి, దూరపు దేశము నుండి ఒక రాణి వచ్చింది. రానే సొలొమోను గారి జ్ఞానాన్ని వినటానికి వచ్చింది, బహుమానాలు తీసుకుని వచ్చింది. నిజంగా ఏదైనా సంధి చేసుకోవటానికి వస్తారు కానీ రాజులు ఇలాంటి వారు, లేదంటే మనం ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్దామో, ఎవరిని దోచుకుందామో ఇలాంటి సంధి చేసుకోవటానికి వస్తుంటారు కానీ ప్రియులారా. కానీ షేబా దేశపు రాణి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు గొప్ప బహుమానాలు పట్టుకొని దూరం నుండి వచ్చింది ప్రియులారా. అంటే ఆయన జ్ఞానం అంతా ప్రపంచమంతా వ్యాపించింది ప్రియులారా. నలుమూలలా విన్నారు. ఆయనకు ఎంతటి జ్ఞానము దేవుడు ఇచ్చాడో అందరూ విన్నారు. అందుకే షేబా దేశపు రాణి కూడా వచ్చింది. ఒక సందర్భం ఆలోచిద్దాం. సొలొమోను గారికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో మనము ఒక సందర్భము దేవుడు రాయించాడు బైబిల్లో. అది ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది, ఇంత గొప్ప జ్ఞానమా, దైవ జ్ఞానము అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకరోజు ప్రియులారా, ఇద్దరు స్త్రీలు సొలొమోను గారి దగ్గరికి వచ్చారు. వారిద్దరూ ఒకే ఇంటిలో ఉండేవారంట. అయితే ఒకరోజు ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె జన్మనిచ్చినటువంటి 3 రోజులకు రెండవ స్త్రీ కూడా జన్మనిచ్చిందంట ప్రియులారా. అయితే ఒకరోజు రాత్రిపూట రెండవ స్త్రీ తన బిడ్డ మీద చూసుకోకుండా ఆ బిడ్డ మీద పడడం బట్టి ఆ బిడ్డ చనిపోతాడు ప్రియులారా. చనిపోయిన ఆ బిడ్డను చూసి వెంటనే ఆమె ఏం చేసిందంటే, చనిపోయిన తన బిడ్డను వేరొక స్త్రీ బిడ్డ దగ్గరికి చేర్చేసి ఆ బ్రతికున్న బిడ్డను తన దగ్గరికి చేర్చుకున్నది. చేర్చుకున్నప్పుడు బ్రతికున్న బిడ్డ తల్లి ఉదయం పూట లేచి తన కుమారుడికి పాలు ఇవ్వాలని చూసినప్పుడు ఆ పిల్లవాడు చనిపోయినట్టుగా గమనిస్తుంది పిల్లరా. ఆ బిడ్డను తేరి చూసినప్పుడు ఆ బిడ్డ తన బిడ్డ కాదని అర్థమవుతుంది. అప్పుడు బాధపడుతూ అయ్యో నా బిడ్డ కాదే అని చివరికి రాజు దగ్గరికి వెళ్తుంది. సొలొమోను గారి దగ్గరికి ఇద్దరు వెళ్తారు. రాజా, ఇదిగో మీరే మాకు న్యాయం తీర్చగలరు అని మీ దగ్గరికి వచ్చాము. నేను పడుకుని ఉండగా చనిపోయిన తన బిడ్డను తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టింది. నిజానికి ఈ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు, తన దగ్గర బ్రతికున్న బిడ్డనే నా బిడ్డ అని మొదటి స్త్రీ వేడుకున్నప్పుడు అప్పుడు సొలొమోను గారు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని అంటే, కత్తి తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. తీసుకుని వచ్చిన తర్వాత ఆ బిడ్డను 2 భాగాలుగా చేసి ఒక భాగము ఒక స్త్రీకి, మరొక భాగము మరొక స్త్రీకి ఇవ్వండి అని చెప్పాడు ప్రియులరా. అప్పుడు కత్తి తీసుకుని రాగానే వారు కత్తి ఎత్తేలోపు ప్రియులరా, బ్రతికున్న బిడ్డ తల్లి అది చూసి కడుపు తరుక్కుని పోయి, రాజా దయచేసి చంపద్ది ఈ బిడ్డను, ఎందుకంటే ఆ బిడ్డ నా బిడ్డ, ఎక్కడైనా సరే బ్రతికుంటే చాలు, దయచేసి ఆ బిడ్డను బ్రతకనివ్వు, ఆ బిడ్డను ఆమెకే ఇవ్వు, చాలు బ్రతకనివ్వు అని వేడుకుంటది పిల్లరా. కానీ రెండవ స్త్రీ ఏమంటది తెలుసా, ఆ బిడ్డ నాకు కాకూడదు తనకు కాకూడదు, 2గా చేసి ఒక భాగము తనకు ఒక భాగము నాకు ఇవ్వమని ఏమో వేడుకుంటది పిల్లరా. అప్పుడు సొలొమోను గారు చెబుతారు, ఇదిగో ఆ బ్రతికున్న బిడ్డ ఎవరో తెలుసునా, ఎవరైతే చంపవద్దు అని వేడుకున్నదో ఆమె నిజమైన తల్లి బిడ్డకు అని తీర్పు తీరుస్తాడు పిల్లరా. అంతే కదా, కన్న తల్లికే తెలుస్తుంది కుమారుని మీద ప్రేమ. ఆ కుమారుని చనిపోతే ఏ తల్లి తట్టుకోగలదు? తట్టుకోలేదు. ఆ విధంగా సొలొమోను గారు ఆ రోజు వారిద్దరి మధ్య తీర్పు తీర్చాడు పిల్లరా, న్యాయము తీర్చాడు. అది చూసి జనులందరూ అబ్బురపడిపోయారు. ఎంత గొప్ప జ్ఞానము దేవుడు సొలొమోను గారికి ఇచ్చాడు అని దేవుణ్ణి మహిమపరిచారు. సొలొమోనుకు భయపడడం మొదలుపెట్టారు పిల్లరా ఇశ్రాయేలు ప్రజలందరూ. ఆ మాట చూడండి ఒకసారి, 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం పిల్లరా, 3వ అధ్యాయం మనం చూడగలిగితే 27, 28 వచనాలు. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఈవిడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.
అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. దైవ జ్ఞానం అనుగ్రహింపబడింది. సొలొమోను గారు అడిగారు కదా, దేవా నాకు జ్ఞానం ఇవ్వండి, మీ జ్ఞానం ఇవ్వండి అని సొలొమోను గారు అడిగారు కదా. అడిగిన ప్రకారమే దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎంత ఉన్నతమైనదో ఆ రోజు ప్రజలు చూశారు పిల్లరా. అది తెలుసుకున్నారు. సొలొమోను గారికి ఇవ్వబడినటువంటి జ్ఞానము ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో తెలుసుకున్నారు పిల్లరా. ఈరోజు మనకు కూడా దేవుడు ఇలాంటి జ్ఞానమే ఇవ్వాలనుకుంటున్నాడు. రాజులకే తెలివి లేకపోయినా జ్ఞానము లేకపోయినా జ్ఞానము ప్రసాదించింది దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు ప్రియులారా. రాజుకే, సొలొమోను రాజే అయినా సరే జ్ఞానము కొదువుగా ఉంది గనక దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. మరి మన సంగతి ఏంటి? మనల్ని కూడా దేవుడు ఒక సొలొమోను రాజులాగా, ఒక యేసుక్రీస్తులాగా మనల్ని చూడాలనుకుంటున్నాడు. నా పిల్లలు జ్ఞానులుగా ఉండాలి, వారిని ఈ లోకంలో గొప్పవారిగా చెయ్యాలి అన్నదే కన్న తండ్రి ఆలోచన ప్రియులారా. ఆయన యొక్క ఉద్దేశం అదే. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట చదువుతాడు, ఒకసారి చూడండి ప్రియులారా. మన గురించి రాయబడినటువంటి మహోన్నతమైన జ్ఞానమును ఈరోజు క్రైస్తవ సమాజమే పక్కన పడేసింది. లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాటినే కోరుకుంటుంది. వీరు కూడా దేవుని జ్ఞానం మాకు కావాలని కోరుకునేవారు ఎవరు ఉన్నారు పిల్లారా? మనం కోరుకోవాలి, దేవుడు మనల్ని గొప్పవారిగా చూడాలని కోరుకుంటున్నాడు పిల్లారా. మనమే దగ్గరికి రావటం లేదు. మనము ఎంతకాడికి ఈ లోక సంబంధమైనవి అడుగుతాం తప్ప, ఈ లోక సంబంధంగానే మనము ఎదగాలనుకుంటామే తప్ప ప్రియులారా, దేవునిలో నేను గొప్పవాడిని అవ్వాలని కోరుకునేది ఎంతమంది? దేవుడు మనసు చూడండి ఒకసారి ఏం చదువుతుండే ఇక్కడ. ఆయన మనసు చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 6-7 వచనాలు పౌలు గారు చదువుతున్నారు పిల్లరా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తము. ఎవరు? దేవుని పిల్లల మహిమ నిమిత్తము. ఒకరోజు సొలొమోను గారికి మహిమ ఏ విధంగా తెప్పించాడో దేవుడు, ఏ విధంగా మహిమపరిచాడో దేవుడు ఈరోజు మనల్ని కూడా అలా మహిమపరచాలని ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలు నా పిల్లలని చెప్పుకోవాలని, గర్వపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక క్రీస్తులాగా మనల్ని బ్రతకమని చెప్పాడు. క్రీస్తు లాంటి జ్ఞానం మనకి ఇవ్వాలనుకున్నాడు. ఎవరు కోరుతున్నారు? ఎవరైనా కోరుతున్నారా? దేవుడు చెప్పాడు పిల్లరా, మీరు జ్ఞానమును అడగండి, మీరు జ్ఞానం అడిగితే నేను ఇస్తాను, ధారాళంగా ఇస్తాను అన్నాడు. ఎందుకు? మనల్ని మహిమపరచాలనే, మనల్ని మహిమపరచాలని. ఈ లోకంలో లోకాధికారులు లేనటువంటి జ్ఞానము మనకివ్వాలనుకుంటున్నాడు. ఈ జ్ఞానులుగా పిలువబడుతున్న ఈ లోకంలో వారికి లేనటువంటి జ్ఞానం మనకివ్వాలనుకుంటున్నాడు. ఇంతకుముందు మార్కాపురం పట్టణంలో ఒక మంచి జ్ఞానంతో కూడినటువంటి సబ్జెక్టు మాట్లాడాం. భూలోకంలో బుద్ధ జీవులా అనే సంగతి. ఈ ప్రపంచమంతా ఈ ఆకాశంలో ఎక్కడో జీవులు ఉన్నాయని నమ్ముతుంది. కానీ దేవుని జ్ఞానము నేర్చుకున్న మనము, దేవుని పిల్లలమైన మనము బుద్ధిహీనులారా, ఈ ఆకాశంలో ఎక్కడ జీవులు లేవు, భూమి మీదనే జీవులు ఉన్నాయని రుజువులతో చూపించాం ప్రియులారా. దేవుడు ఆ విధంగా మనల్ని మహిమపరచాలనుకుంటుండు. ఈ లోకంలో ఆ విధంగా మహిమపరచాలనుకుంటుండు. మనం రావాలి కదా, నేర్చుకోవాలి కదా. మరి దేవుడు అంటున్నాడు, అడుగుతున్నాడు, ఏమని చదువుతున్నాడో తెలిసిన దేవుడు మనకు. మీరు అడగండిరా, మీరు అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల, ఒకరోజు సొలొమోను గారు, నాకు జ్ఞానము కొదువుగా ఉంది తండ్రి, నాకు జ్ఞానం ఇవ్వండి, నీ పిల్లలను నీ ప్రజలను నేను పరిపాలించటానికి నాకు జ్ఞానం ఇవ్వండి అని సొలొమోను గారు అడిగారు. అలాగే దేవుడు ఈరోజు మనను గురించి చెబుతున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అందరికీ ఏ భేదం లేదు. ఒకరోజు అపోస్తలులను చూస్తే వారు జాలరులు ప్రియులారా. జాలరులకు ఈ లోక సంబంధంగా చూస్తే జ్ఞానం ఏమన్నా ఉంటుందా? ఆలోచించండి. కానీ భూలోకాన్ని తలక్రిందులు చేశారు అపోస్తలులు 12 మంది. భూలోకాన్ని తలక్రిందులు చేశారు. దేనిని బట్టి? లోక జ్ఞానాన్ని బట్టి కాదు. లోక జ్ఞానం ఏం నేర్చుకోలేదు వాళ్ళు. దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని మహాజ్ఞానాన్ని బట్టి ఈ భూలోకాన్ని తలక్రిందులు చేశారు పిల్లరా. అలాంటి జ్ఞానం మీరు అడగండి నాన్న, మీకు ఇస్తానని దేవుడు చెబుతుంటే మనం అడుగుతామా పిల్లరా? మనం ఏమడగము. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి
మీకు తెరవబడును అని చెప్పేసి ఈ ఐశ్వర్యం గురించి, ఈ భూ సంబంధమైన వాటి గురించి అడగమని బోధకులు చెబుతున్నారు. మనకు తెలియక మనం కూడా అదే అడుగుతున్నాం ప్రియులారా. ఎక్కడన్నా బైబిల్లో ఎవరైనా చూపించగలరా దేవుడు భూ సంబంధమైనవి అడగమన్నాడు అని బైబిల్లో ఎక్కడన్నా చూపించగలరా? చూపించలేరు. దేవుడు అడగమన్నది జ్ఞానము క్లియర్గా రాయించాడు కదా. కానీ మనుషులు అడగటానికి ఇష్టపడరు. ఎందుకంటే మేము కూడా గొప్పవారిని ఈ లోకంలో అయిపోవాలా, మంచిగా అనుభవించాలా, చచ్చి నరకానికి పోవాలా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు గనక దేవుని నమ్మాము మేము పరలోకం వెళ్ళిపోతాము అనే ధీమతో బతుకుతున్నాడు తప్ప ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఈ లోకాన్ని చూసి మనము వాత పెట్టుకుంటే వారితో పాటు మనం కూడా నరకంలో జారిపోతామనే సంగతి ఎవరు చెబుతున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు? ఎవరు చెప్పటం లేదు, నేర్చుకోవటం లేదు. నేర్చుకునేదంతా అడగండి, గోజాడి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. దేనికి? అబ్రహామును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించు. ఇవే తప్ప ప్రియులారా, నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి, నాకు జ్ఞానం ఇవ్వండి, మీ జ్ఞానం ఇవ్వండి, నాకు కొదువుగా ఉందని అడిగేవారు ఎక్కడైనా ఉన్నారా ప్రియులారా? లేరు గనకనే దేవుడు ఈ సమాజాన్ని చూసి ఒక మాట చెబుతున్నాడు. ఒకసారి చూడండి. అలా అడిగేవారు లేరు గనకనే దేవుడు బాధపడుతూ ఏం చెబుతున్నాడు ఒకసారి చూడండి. 4వ అధ్యాయం, అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ వచనం నుంచి ప్రియులారా, 2-3 వచనాలు దేవుడు పలుకుతున్న మాటలు. మీరు ఆశించుచున్నారు. ఏం ఆశించుచున్నారు? దేవా నాకు జాబ్ ఇవ్వు, దేవా నాకు పెళ్లి కాలేదు పెళ్లి చెయ్యి, దేవా నాకు పిల్లలు లేరు పిల్లలేవు. ఇవే కదా మనం అడిగేది. కోర్టు సమస్యలు ప్రభువా, కుటుంబంలో సమాధానం లేదు ప్రభువా, ఇలాంటి గొడవలే తప్ప దేవుని జ్ఞానము అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుటుంబ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలుసునా? దేవుని జ్ఞానము మనలో ఉన్నప్పుడే. కోర్టు సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలుసునా? దేవుని ధర్మశాస్త్రం మన హృదయంలో ఉన్నప్పుడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు అన్న మాట మర్చిపెట్టేసి నీ పక్కింటోడితోటి, నీ పొరుగింటోడితోటి అందరితో గొడవలు పడి దేవా మమ్మల్ని సమాధానపరచు అని అంటే కుదురుతుందా? నువ్వేం నేర్చుకోవాలి? వాడు నా సహోదరుడు, నేను గొడవ పడకూడదు, వారి మీద అసూయ పడకూడదు, కుట్రలు పన్నకూడదు అనే జ్ఞానము, దైవ జ్ఞానము నువ్వు నేర్చుకుంటే అప్పుడు నువ్వు గొడవ పడవు, నీకు అన్ని సామరస్యంగా అన్ని సమస్యలు కుదురు పడతాయి ప్రియులారా. ఏ సమస్యలు ఉండవు. ఆ దేవుని జ్ఞానం మరిచిపోయి ఈ లోక జ్ఞానం నేర్చుకున్నారు గనుకనే నేను గొప్పవాడి కావాలి, నేను ధనం కూర్చుకోవాలి, ఈ లోకం మీద నేను ఏలాలి, ఈ ఆలోచనలతోటి ఉన్నారు గనుకనే అన్ని సమస్యలే. అందుకే దేవుడు అంటుండే ప్రియులారా, 2వ వచనం ఒకసారి చూడండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను, ఎలాంటి అడుగుతారంట? మీరు ఒకవేళ అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు బైబిల్లో. మన మనస్సులో తెలుసుకొని, మన ఆలోచనలు తెలుసుకొని యాకోబు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఈ మనుషులందరూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వారు భోగేచ్ఛలు నెరవేర్చుకోవటానికి దురుద్దేశంతో వస్తున్నారు తప్ప మరి ఏ ఉద్దేశంతో రావటం లేదు, ఏ మంచి ఆలోచనతో రావటం లేదు అని దేవుడు బాధపడుతూ రాయించాడు పిల్లరా. అది వాస్తవం, అది వాస్తవం. కానీ ఈరోజు బోధకులు ఎలా మారిపోయారు? ఈ బోధ అస్సలు ఉండదు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పడం మానేసి చెప్పవద్దన్న సంగతులు, దేవుడే ఇష్టపడని సంగతులు మనకు నేర్పి అడగండి 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 అడగండి. ప్రియులరా, మోసపోతాం. మీరు మోసపోకూడదనే ఈ ధర్మశాస్త్రాన్ని మీకు నేర్పుతున్నాం. మీరు మోసపోకూడదు. పరలోకపు కన్న తండ్రికి ప్రియులైన పిల్లలు, నా కుమార్తె, నా కుమారుడు అని ముద్దు పెట్టుకోవాలి మన పరలోకపు కన్న తండ్రి మనల్ని చూసి. అందుకే ఈ ప్రయాసం. మిమ్మల్ని దేవుని జ్ఞానంలో గొప్పవారిగా చేయాలనే మేము ప్రయాసపడుతున్నాము. దేవుని జ్ఞానము మానవాళికి వస్తుంటే దెయ్యము సహించలేదు పిల్లరా, దెయ్యము సహించటం లేదు. ఎందుకంటే దేవుని జ్ఞానము వీరు నేర్చుకుంటే దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారు, దేవుని పిల్లలైపోతారు, దేవుని దగ్గరికి చేరిపోతారు. కనుక వీరిని తెలివి లేని వారుగా చేయాలని కుట్ర పన్నింది మన మీద పిల్లరా దెయ్యం. అందుకే దేవుని ధర్మశాస్త్రం ఏమాత్రము దేవుని పిల్లలకు రాకూడదు, దేవుని మాటలు దేవుని పిల్లలకు చారకూడదు అని ఎన్నో కుట్రలు చేసి మన దగ్గరికి రాకుండా ఆటంకాలు పరిచింది పిల్లారా. ఎలా ఆటంకపరిచిందో అపవాది దేవుని ధర్మశాస్త్రము దేవుని పిల్లల దగ్గరికి రాకుండా ఎలా ఆటంకపరిచిందో కొన్ని మాటలు మీకు చూపిస్తా.
ఎందుకంటే మనం విఘ్నులమైతాం కదా, మనము తెలివిగల వారిమైతాం కదా. అపవాదికి అది నచ్చదు, అపవాదికి అది నచ్చదు ప్రియులారా. అందుకే మనల్ని అజ్ఞానంలో అంధకారంలోనే చంపివేయాలని వాడు కుట్ర పన్ని దేవుని మాటలు మన దగ్గరికి చేరకుండా చేస్తున్నాడు ప్రియులారా. మనం అదృష్టవంతులం, ఈరోజు మన దగ్గరికి దేవుని మాటలు వచ్చాయి, మనం నిజంగా అదృష్టవంతులము. కానీ చరిత్రలో చూస్తే వాడు ఏ విధంగా కుట్ర పన్ని దేవుని మాటలు దేవుని పిల్లల దగ్గరికి రాకుండా చేశాడో కొన్ని మాటలు చూపిస్తా పిల్లరా. దేవుడు అబ్రహాము గారిని పిలిచి, నాయన ఈ లోక వంశములన్నిటిని నేను ఆశీర్వదించబోతున్నాను, నీ ద్వారా నా మాటలు ఈ సమాజానికి తెలియజేస్తాను, నా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి సమాజాన్ని అంతా నా దగ్గరికి నడిపించుకోవాలనుకుంటున్నానన్నా అని చెప్పి ఆయన సంతానాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో మగ్గిపోతుంటే మోషేను నాయకునిగా పుట్టించి ఆ మోషే గారి నాయకత్వంలో ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపిస్తున్న పిల్లరా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి మధ్య జరిగించి మూర్ఖుడైనటువంటి కఠినుడైనటువంటి ఫరోను చావు దెబ్బ కొట్టి తన పిల్లలను గద్ద రెక్కల మీద మోసుకొని పోనట్టుగా బయలుదేరాడు దేవుడు కనాను దేశానికి. ప్రియులారా, మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను అరణ్య మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ క్రమంలో దేవుడు ఇంకా తన పిల్లలకు తన ధర్మాన్ని నేర్పాలనుకున్నాడు, తన ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు మోషేని చూసి, మోషే ఈ సీనాయి పర్వతం మీదకి రా, నేను నా ధర్మశాస్త్రాన్ని ఇస్తాను. ఈ ప్రజలు తెలివితేటలు కలిగి, వివేచన కలిగి, జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలో ఆల్రెడీ ఐగుప్తులో ఎన్నో ఘోరమైన కార్యాలు వీళ్ళు చేశారు, వీళ్ళు నేర్చుకున్నారు. వారిని చూసి సూర్య దేవత అంటారు, సూర్య నమస్కారం చేస్తారు, దేవతలు అని చెబుతారు, దేనిలో పూజిస్తున్నారు, తమ పిల్లలను అగ్నిగుండం దాటిస్తున్నారు, చంపేసుకుంటున్నారు. ఇలాంటి చెడు కార్యాలంటే నేను మాన్పించాలి, నా మాటలు తెలియజేస్తాను మోషే, నువ్వు సీనాయి పర్వతం మీదకి రా అని పిలిచాడు. పిల్లరా, ఒకసారి చూడండి నిర్గమకాండము. అపవాది ఎలా కుట్ర చేసిందో మీకు తెలియజేస్తారు, దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం పిల్లరా. నిర్గమకాండము 19వ అధ్యాయం పిల్లరా 20వ వచనము. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. మోషేను దేవుడు పిలిచాడు, ఈ పర్వతం మీదకి రానన్నా, నేను ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాను నా ప్రజల కొరకు అంటే మోషే గారు వెళ్ళారు. మోషే గారు ఒక్కరినే రమ్మన్నాడు, ప్రజలందరినీ ఆ సీనాయి పర్వతం కిందనే ఉంచి మోషే గారు ఒక్కరు పర్వతం మీదకి వెళ్ళారు పిల్లరా. ఆ పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు దినాలు అక్కడే ఉండి అన్నము లేకుండా నీరు లేకుండా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన విని దేవుడు రాస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకుని రావడానికి అక్కడ వెయిట్ చేశాడు పిల్లరా. 40 రోజులు సీనాయి పర్వతం మీద. ఈ 40 రోజులు మోషే గారు కనపడనందుకు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసునా? ఐగుప్తులో నుంచి మమ్మల్ని నడిపించినటువంటి ఈ మోషే ఏమైనో మాకు తెలియదు కనుక ఏం చేయాలి? అహరోను దగ్గరికి వచ్చారు. ఈ గుంపంతా, ఇశ్రాయేల్ జనాంగమంతా అహరోను దగ్గరికి వచ్చి, ఆ మోషే ఏమైనో మాకు తెలియదు అని ఘోరమైన మాటలు పలికారు. మరి ఏం చేయాలి? మాకు ఒక దేవతను చేయి, మేము తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని వేడుకున్నారు పిల్లరా. మా ముందర నడుచుటకు ఒక దేవతను చెయ్యి అని అహరోను అని వేడితే, అహరోను, ఒరే మీకు బుద్ధి లేదు, మనల్ని దేవుడు నడిపించాడు, దేవతను చేయమని ఏంటి, ఇది తప్పు అని చెప్పాలి కదా, వాదించాలి కదా. వాదించలేదు. సరే దేవతను చేస్తాను, మీరేం చేస్తానంటే మీ దగ్గర మీ పిల్లల దగ్గర ఉన్నట్టు బంగారం అంతా తీసుకుని రండి నా దగ్గరికి, నేను దూడని చేసి మీ ముందు పెడతా, ఆ దూడనే మిమ్మల్ని నడిపిస్తుందని. ప్రియులారా, ఆ రోజు దూడని చేశాడు ఎవరు? అహరోను. ఆ బంగారు దూడను చేస్తే ప్రజలందరూ ఆ బంగారు దూడ పూజించడం మొదలుపెట్టారు, తినడం మొదలుపెట్టారు, త్రాగడం మొదలుపెట్టారు. తిని త్రాగిన తర్వాత అరగడం కొరకు ఇంకా గంతులేయడం మొదలుపెట్టారు. అంతే కదా, పండగలలో మీరు చూడండి, క్రిస్మస్ వచ్చిన ముందు వంట వండుతారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ చేసుకుంటాం. తిన్న తర్వాత సాయంత్రం పూట చల్లగా ఉంది, తిన్నదంతా అరగాలి కదా, అరిగిన తర్వాత గెంతులు వేయాల. గెంతులు వేస్తే అప్పుడు అరిగిపోతుంది, మరలా ఒక రౌండ్ వేయచ్చు. పండగలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగేది ఇదే పిల్లరా. పండగ ఎందుకు పెట్టాడో కూడా మనిషికి అర్థం కావటం లేదు, క్రైస్తవుడికి అర్థం కాలేదు. ఇంకా అన్యజనుల గురించి పక్కన పెట్టండి, వారికి ఏం అర్థమవుతుంది? సత్యం తెలిసినటువంటి, సత్య గ్రంథం ఉన్నటువంటి క్రైస్తవుడికి అర్థం కాలేదు పండగ పరమార్థం ఏందో. మిగతా వారికి ఏం తెలుసుద్ది? పండగలో జరిగేది పాపమే తప్ప దేవుని నామస్మరణ ఏమి ఉండదు పిల్లరా, ఏమీ ఉండదు. ఆ రోజు అహరోను చేసినటువంటి ఆ దూడకు వీళ్ళందరూ నమస్కరించి పూజలు చేసి తిని తాగి గంతులు వేయడం మొదలుపెట్టారు. చూడండి ఆ మాట ప్రియులారా. నిర్గమకాండము
32 ప్రియులారా 6వ వచనం మనం చూస్తే, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దేనికి? దూడకు, బంగారు దూడకు బలులు దానికి అర్పించారంట. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. బాగా తిన్నారు, అది ఎరగాలంటే ఆడాలి. అలా లేచినప్పుడు దేవుడు చూసి బాధపడి, మోసే, నువ్వు ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చినట్టు నీ జనులు పాడైపోయారు నా మోసే, నువ్వు త్వరగా కిందికి వెళ్ళు, ఆ ప్రజలు నువ్వు గిన పోకపోతే దక్కరు, ఎల్లు మోసే కిందికి వెళ్ళాలంటే, అప్పుడు మోసే గారు ఆ 2 రాతి పలకలు, దేవుడు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని చేతిలో పెట్టుకుని 2 రాతి పలకలను క్రింది కొండకు దిగి వస్తాడు పిల్లరా. కొండకు దిగి వచ్చి చూసేసరికి ఆ గోల చూసి తట్టుకోలేకపోతాడు, బాధపడిపోతాడు. అయ్యో, 40 రోజులకే ఈ ప్రజలు దారి తప్పిపోయారే, ఇంత ఘోరంగా దేవుని మీద తిరుగుబాటు చేశారే అని కన్నీళ్లతోటి బాధతోటి పిల్లరా కోపంతో రగిలిపోయాడు మోషే గారు. ఆ మాట చూడండి, రగిలిపోయి ఏం చేశాడో చూడండి. 32వ అధ్యాయం ప్రియులారా, అదే నిర్గమకాండము 32వ అధ్యాయము మనం చూడగలిగితే ప్రియులారా 19వ వచనం నుంచి, అతడు పాలెమునకు సమీపింపగా, మోషే గారు పాలానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలు నివాసం చేస్తున్నటువంటి ఆ పాలానికి సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతిలో నుండి ఆ పలకల పడవేసి వాటిని పగలగొట్టెను. దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు. నిజంగా పిల్లరా, దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? తన పిల్లలు వివేకులు కావాలని కదా, తెలివితేటలు కలిగిన వారుగా జీవించాలని కదా. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని మోషే గారు చేతులారా పగలగొట్టాడు. మరి ఆ ధర్మశాస్త్రం లేకపోతే ప్రజలు ఎలా బతుకుతారు? ప్రజలకు ఎవరు నేర్పుతారు? ఏది జ్ఞానమో ఎలా అర్థమవుతుంది పిల్లరా? అపవాది కుట్ర చేసింది ఇలానే, పగలగొట్టే మోసే, కోపం రప్పించింది పగలగొట్టి. మోసే కోపంలో అర్థం ఉంది, అర్థం లేదని నేను అనటం లేదు. దేవుడు పగలగొట్టమన్నాడా? ఎల్లు మోసే వాడిని ఖండించు అని అన్నాడు. కానీ మోసే గారి కోపంలో ప్రియులారా ఆ రాతి పలకలను, దేవుని మాటలు రాయబడినటువంటి ఆ 2 రాతి పలకలను పగలగొట్టేశాడు పిల్లారా. అపవాది కుట్ర ఇదే. దేవుని మాటలు దేవుని పిల్లలకు చేరకూడదు, అవి నాశనం కావాలి. దేవుడు ఇంకా పోరా, మీ ఇష్టం, మీరు చావండి, నాకు అవసరం లేదు అని అనుకున్నాడా? అనుకోలేదు పిల్లరా. తన పిల్లలంటే తనకు ప్రేమ ఉంది గనుకనే, అయ్యో ఈ చెడిపోయిన సమాజాన్ని నేను మార్చుకోవాలని ఆశతోటే పిల్లరా. అయినా మోసే, సరే పగలగొట్టావా, మరల నా దగ్గరికి రా మోసే, ఎందుకంటే నా మాటలు లేకపోతే వీళ్ళు కట్టు లేక తిరుగుతారు, నా మాటలు లేకపోతే వీళ్ళు కట్టు లేక ఇష్టలువిడిగా తిరుగుతారు. కనుక నా మాటలే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, తెలివిని ప్రసాదిస్తాయి. నేను మరలా ఇస్తాను మోసే, రా నా దగ్గరికి రా అని మోషేను రప్పించాడు పిల్లరా. నిర్గమకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి పిల్లరా, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యమును నేను ఈ పలకల మీద రాసేదను. దేవుని ప్రేమ చూడండి పిల్లరా. పోతే పోనీ ఇలాంటి జనాంగం అనుకోవచ్చు కదా, అలా అనుకోవటం లేదు. మళ్ళా నేను రాస్తాను మోసే, నా మాటలు మీకు అవసరము, లేకపోతే అపవాదులు మాయలో పడిపోతారు, నిత్య నరకాగ్నికి జారిపోతారు. ఆ నిత్య నరకాగ్నికి జారిపోకుండా నా దగ్గరికి రావాలంటే నా మాటలు మీకు కావాలి. కాబట్టి 2 రాతి పలకలు తీసుకుని నా దగ్గరికి రా, నేను రాసిస్తానని దేవుడు ఎంత ప్రేమతో మరలా చెబుతున్నాడో చూడండి పిల్లరా. పగలగొట్టావు, ఇంకా నాకు సంబంధం లేదు అనటం లేదు దేవుడు. మోషే గారు దేవుడు చెప్పిన ప్రకారమే మరలా వెళ్తాడు పిల్లరా 40 దినాలు. 27వ వచనం చూడండి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము, ఎలాగనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. దేవుడు ఆ పలకల మీద 10 ఆజ్ఞలను రాసిచ్చాడు మరలా రెండోసారి పిల్లరా. పగలగొట్టాడని విడిచిపెట్టలేదు దేవుడు, మరలా రాసిచ్చాడు. ఎందుకంటే మన మీద ప్రేమతోటే. నా మాట లేకపోతే నా ప్రజలు చెడిపోతారు, చెడిపోకూడదంటే నా మాటలు, తెలివినిచ్చే మాటలు, జ్ఞానాన్నిచ్చే మాటలు ఈ ప్రజలకు తెలియజేయాలని మరలా మోషేతో రాయించి పిల్లరా తీసుకొచ్చిచ్చాడు. నిజంగా ఇంత ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? ఏ తల్లిదండ్రులైన ఈ భూమి మీద చూపించగలరంటే లేదు పిల్లరా. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది, కానీ మానవాళికి అది అర్థం కావటం లేదు. భూమి మీద తాత్కాలికంగా 60-70 సంవత్సరాలలో బతికి ఈ చిన్న జీవితంలో నిజంగా అంతలో కనపడి అంతలో మాయమై ఈ జీవిత కాలంలో పిల్లారా
సుఖభోగాలు అనుభవించడం కొరకు అవే శాశ్వతం అనుకుని వాటి కొరకు ఆలోచిస్తుంది తప్ప శాశ్వతంగా ప్రేమించే దేవుని ప్రేమను మాత్రం పక్కన పెట్టేసింది ఈ సమాజం. ప్రియులారా, మీరు అలా ఉండకూడదు. చూడండి ఎంత ప్రేమ చూపుతున్నాడో దేవుడు. పగలగొట్టేసినా మరలా రాయించి ఇచ్చాడు మన కొరకు ప్రియులారా. ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు అని మనం చూస్తే 3 రకాలుగా విభజించవచ్చు ప్రియులారా ఈ ధర్మశాస్త్రాన్ని. ఒకటి మోరల్ లా, అంటే నైతిక నియమాలు కలిగినటువంటి లా, 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రము, నీతి నియమాలు కలిగినటువంటి ధర్మశాస్త్రము, అది 10 ఆజ్ఞలు ప్రియులారా. రెండోది ఏమనంటే ఆచార ధర్మశాస్త్రము. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ప్రియులారా, ఆచార ధర్మశాస్త్రంలో పండుగలు గూర్చినటువంటి వివరణ, బలులు అర్పించే విధానము, ఎలా అర్పించాలి, యాజకత్వం ఎలా చేయాలి అనే ఈ విషయాలన్నీ అందులో పొందుపరిచాడు ప్రియులారా. మూడోలా పౌర చట్టము, సివిల్ లా లేదంటే జుడిషియల్ లా అంటారు. దీంట్లో ఏమేమి పొందుపరిచాడు దేవుడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, 2 వ్యక్తుల మధ్య ఉన్న ఏమన్నా గొడవలుంటే వాటిని ఎలా పరిష్కరించాలి, లేదంటే కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలి, వారసత్వం ఎవరికి వస్తుంది, లేదంటే భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు, విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు దేన్ని బట్టి ఇవ్వాలి అని ఇలాంటి నియమాలన్నీ రాయించాడు ప్రియులారా. సీనాయి పర్వతం మీద మోషే గారికి ఈ లాస్ అన్ని రాసిచ్చాడు ప్రియులారా. ఈ ధర్మశాస్త్రం అంతా రాసిచ్చాడు. ఎందుకంటే తన ప్రజలు లోకంలో కలిసిపోకూడదు. లోకంలో ఆల్రెడీ తమ పిల్లలను అగ్నిగుండంలో కాల్చి చంపేస్తున్నారు, జంతువులతో పోతున్నారు. స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకుంటున్నాడు, స్త్రీని పెళ్లి చేసుకుంటుంది. ఇలాంటి అవాచ్యమైన హేయ క్రియలు నా ప్రజల మధ్య ఉండకుండా వాళ్ళకి నీతిని నేర్పాలని దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాడు ప్రియులారా వాళ్ళకు సీనాయి పర్వతం మీద. ఆ మాట చూడండి ఒకసారి. లేవికాండము 27వ అధ్యాయము 34. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇవన్నీ ఆ నిర్గమకాండం నుంచి లేవికాండం వరకు అన్ని చూస్తే ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పిన 3 రకాలైనటువంటి లాస్, ధర్మశాస్త్రాలు మనం చూడొచ్చు. అవన్నీ మోషే గారికి ఆ రోజు ఇచ్చాడు తన ప్రజల కొరకు, తన ప్రజలు తప్పిపోకూడదని. అపవాది నచ్చదు. అపవాది మనల్ని దేవుని ధర్మశాస్త్రానికి దూరం చేయాలనే వాడి కుట్ర పిల్లరా, ఆనాటి నుండి ఈనాటి వరకు. మరొక సందర్భంలో ఏం చేసిందో తెలిసిన అపవాది యెషయా అతని కుమారుడైనటువంటి యెహోయాకీము యూదులకు రాజుగా ఉన్న కాలంలో యిర్మీయా గారు ప్రవక్తగా ఉన్నాడు పిల్లరా. ఆ ప్రజలకు ప్రవక్తగా దేవుని మాటలు ప్రకటించేవాడిగా, హెచ్చరించేవాడిగా యిర్మీయా గారు ఉన్నారు. అప్పుడు ఏమి జరిగిందంటే యిర్మీయా గారు వారి యొక్క దుర్మార్గతను చూసి, వారి యొక్క చెడు ఆలోచనలను, చెడు పనులను బట్టి యిర్మీయా గారు బారూకుని పిలిచి, బారూకు, నేను చెప్పిన మాటలు, దేవుడు నాకు సెలవిచ్చిన మాటలు నేను చెబుతాను. అవి గ్రంథంలో రాసి ఆ గ్రంథము తీసుకువెళ్ళి దేవాలయం దగ్గర ప్రజలందరూ వస్తారు కదా, వారి వినికిడిలో ఇవి చదివి వినిపించు. ఒకవేళ వారు దుర్మార్గత విడిచి నడుచుకుందురేమో అని దేవుని మాటలు తెలియజేస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయం మనం చూడగలిగితే 3వ వచనం నుంచి ప్రియులారా. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడునంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషములను వారి పాపములను క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుతురేమో. దేవుని ఆలోచన, నా మాటలు విని వారు పశ్చాత్తాపపడతారేమో, పాపాలు విడిచిపెడతారేమో అని ఆశతోటి యిర్మీయా నేరియా కుమారుడైనటువంటి బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటినీ యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాశాను. దేవుని మనసు, నా మాటలు విని నా ప్రజలు దుర్మార్గతను విడిచిపెడతారేమో, నా ప్రజలు సత్మార్గంలో నడుస్తారేమో, తెలివితేటలు కలిగి జీవిస్తారేమో అనే ఆశ కలిగి ఈ మాటలు చెప్పండి, ప్రకటించండి అని దేవుడు ఆ రోజు యిర్మీయా గారికి చెప్పాడు పిల్లారా. యిర్మీయా గారు బారూకుకు చెబితే ఆయన ఒక గ్రంథముగా రాశాడు. ఎందుకు? అవి మనతోనే అంతము కాకూడదు, మన భావితరాలు కూడా దేవుని మాటలు తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలనే ఉద్దేశంతో గ్రంథ రూపంలో రాశాడు పిల్లారా, రాయించాడు. ఆ రాసినటువంటి మాటలు దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ప్రధానులందరూ వచ్చి మాకు చెప్పమని వినేసి చివరికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాజుకు తెలియజేస్తాడు. దుర్మార్గుడైనటువంటి యూదారాజు యెహోయాకీము అనేటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి రాజుకు ఈ మాటలన్నీ తెలియజేస్తాడు పిల్లారా. యిర్మీయా గారి ద్వారా చెప్పబడిన మాటలన్నీ తెలియజేస్తే రాజు విని బుద్ధి తెచ్చుకోవాలి కదా, బుద్ధి తెచ్చుకోలేదు. ఒకనాడు నినివే పట్టణానికి యోనా ప్రవక్త వెళ్ళి చెబితే వాళ్ళు అన్య జనులైనా సరే దేవుని మాటలు విని, ఆయన గద్దింపు విని మనసు మార్చుకొని ఉగ్రత నుండి తప్పింపబడ్డారు. యూదులుగా దేవుని మాటలు మొదటగా వచ్చింది మీకే కదా, మీకు వచ్చినప్పుడు నువ్వు వినాలి కదా దేవుని మాటలు మనసును పెట్టాలి కదా. కానీ ఈ దుర్మార్గుడైనటువంటి రాజు ఏం చేశాడో తెలుసునా? ఏం చేశాడో చూడండి పిల్లారా.
అదే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం మనం చూడగలిగితే 22-23 వచనము. 9వ మాసంన రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. ఎంత ఘోరమైన కార్యం చేశాడో చూడు. మీరు మారు మనసు పొందాలని, మీ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని దగ్గరకు చేరుతారు అనే ఉద్దేశంతో దేవుడు మాటలు రాయించి చదివిస్తే ఈ రాజు ఏం చేశాడంటే కత్తితో ఆ గ్రంథాన్ని కోసేసి అగ్నిలో కాల్చివేశాడు. పిల్లరా, ఎంత కుట్ర జరిగిందో చూడండి. అంటే దేవుని మాటలు దేవుని పిల్లలకు వినపడకూడదా? అదే అపవాది కుట్ర. దేవుని మాటలు వింటే వీరు గొప్పవారైపోతారు, వీరు జ్ఞానులైపోతారు, ఈ ప్రపంచాన్ని శాసిస్తారు. అందుకే వీరికి బుద్ధి జ్ఞానం కలిగేటట్టు దేవుని మాటలు వినిపించకూడదు. అదే అపవాది కుట్ర చేసింది. పిల్లరా, మోషే గారి కాలంలో ధర్మశాస్త్రాన్ని పగలగొట్టేటట్టు చేసింది. ఇర్మియా గారి కాలంలో రాజు ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని కాల్చేటట్టు చేసింది. పిల్లరా, దేవుని మాటలను కాల్చివేసింది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. పిల్లరా, దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మన మీద ప్రేమతోటి, ఒకడు దుర్మార్గుడైతే మిగతా వారు వాడి దుర్మార్గతను బట్టి చెడిపోకుండా వీరు మారాలి అనే ఉద్దేశంతో పిల్లరా మరలా గ్రంథాన్ని రాయించాడు. అదే మాట చూడండి. అదే అధ్యాయం 36వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 32వ వచనం. పిల్లరా, ఇర్మియా ఇంకొక గ్రంథము తీసుకుని లేఖకుడకు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ మరలా రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. మరలా దేవుడు రాయించాడు. పిల్లరా, దేని కొరకు? మన మీద ప్రేమతోటి. పిల్లరా, మన మీద ప్రేమతోటి మనము పాఠం నేర్చుకుంటాము, కానీ ఒకవేళ విన్నా కానీ మనం నోట్సులు రాసుకోము. చాలా అవసరత. మనము మనతోటే ముగించిపోకూడదు ఈ మహాజ్ఞానము. మన తర్వాత మన పిల్లలు 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 ఈ మహాజ్ఞానం సమాధి చేయకుండా భావితరాలకు చేరవేయాలి. పిల్లరా, దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసునా? దేవుడు చాలా కష్టపడ్డాడు ఆయన మాటలు మన దగ్గరికి చేర్చడం కొరకు. ఎన్నో అపవాది కుట్రలు ఎన్ని పన్నినా తన సేవకులను దేవుడు పుట్టించాడు. ఆయా కాలాలలో దేవుడు తన సేవకులను పుట్టించి దాదాపుగా 40 మందికి పైగా రాజులు, ప్రవక్తలు, పశువుల కాపరులు, వైద్యులు, అలాగే జాలర్లు, ఇలాంటి వారినందరినీ ఆయా కాలాల్లో పుట్టించి తన మాటలను లిఖింపజేశాడు. లిఖింపబడినటువంటి మాటలను భద్రపరిచాడు. ఎలా రాయించాడు? మొదట రాతి పలకల మీద రాయించాడు, తర్వాత చర్మపు కాగితాల మీద రాయించాడు. అవి రాసి అలా విడిచిపెట్టకుండా వాటిని అన్నిటినీ దాచిపెట్టాడు. పిల్లారా, ఎంత గొప్పగా దాచిపెట్టాడంటే డెడ్ సీ స్క్రోల్స్ అని అంటారు. మృత సముద్రం దగ్గర పిల్లారా, కొండలో గుహల్లో అప్పుడున్నటువంటి భక్తులు, దేవుని నమ్మినటువంటి భక్తులు ఈ గ్రంథాలన్నిటిని, దేవుడు చెప్పిన మాటలన్నిటిని, ధర్మశాస్త్రాన్ని అంతా ఎన్నో ప్రతులు రాసి కుండలలో దాచిపెట్టారు. ఆ కుండలలో పెట్టి భద్రంగా ఉండడం కొరకు దాచిపెట్టారు. పిల్లరా, ఎవరి ఆలోచన ఇది? అంతా దేవుని ఆలోచన. ఎందుకు దాచాలి? ఒకవేళగిన వారు దాచకపోతే ఈరోజు మన చేతిలో ఈ ధర్మశాస్త్రం ఉండేది కాదు. వారు దాయబట్టి, వారు ప్రాణత్యాగాలు చేయబట్టి, దేవుని సేవకులు కష్టపడబట్టి దేవుని ఆలోచన. పిల్లలు, ఇదంతా దేవుని మాటలు మన దగ్గరికి రావాలి. కానీ అపవాది మన మీద కుట్ర బండింది. ధర్మశాస్త్రం మన చేతిలోకి రాకుండా అడ్డు కట్టవేయాలని ఎన్నో కుట్రలు బండింది. పిల్లరా, దేవుడు దాచాడు, కష్టపడ్డాడు. దేవుడు మన కొరకు కష్టపడ్డాడు ఈ గ్రంథాన్ని మన చేతిలోకి రప్పించడం కొరకు. తర్వాత 1454 సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ అనే ఆయన శాస్త్రవేత్త కేవలం బైబిల్ ముద్రించడం కొరకు ఆయన శాస్త్రం చదివాడు. బైబిల్ నేను ముద్రించాలని ఒక ఇన్స్ట్రుమెంట్ను కనుగొన్నాడు. అదే ముద్రణ యంత్రం, ప్రింటింగ్ మిషన్. ఈరోజు మనం పోతాం, జిరాక్స్ తీయండి, ఈ ప్రింట్ ఇవ్వండి అని మనం పోతాం. దీనికి మూలం ఎవరో తెలుసునా? ఎవరంటే జాన్ గూటన్బర్గ్. అంతకుముందు ముద్రణ యంత్రం లేదు. ఆ జాన్ గూటన్బర్గ్ మొట్టమొదటిగా బైబిల్ని ముద్రించాడు. తాను కనిపెట్టినటువంటి ముద్రణ యంత్రం తీసుకుని బైబిల్లో ఉన్న మాటలన్నీ అవి సమాధి కాకూడదు, ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తం కావాలనే ఉద్దేశంతో ప్రింట్ చేశాడు. పిల్లారా, దేవుడు ఆయా కాలాల్లో తన సేవకులను పుట్టించి వారి ద్వారా పని జరిగించాడు. పిల్లారా, ప్రింట్ అయిన తర్వాత సరిపోతుందా? అవి హెబ్రూ భాషలో, గ్రీకు భాషలో ఉన్నాయి. మనకు అర్థం కావే, ఈ ప్రపంచ ప్రజలకు అర్థం కావే. మరి ఎలా? మనం ఏ భాషలో అయితే మాట్లాడుకుంటామో ఆ భాషలోకి దేవుని మాటలు వచ్చేటట్టు ఈరోజు తర్జుమా చేసి మన చేతిలో పెట్టాడు. పిల్లరా, ఈరోజు తెలుగు బైబిల్ మనం చదువుతున్నాం. ఈ తెలుగు బైబిల్ కాకుండా
హెబ్రూ భాషలో వస్తే మనకు అర్థమవుతుందా? హెబ్రూ భాష నేర్చుకోవాల్సి వస్తుంది. గ్రీకు భాషలో వస్తే మనం నేర్చుకోగలమా? మనం చదవగలమా? మనకు అర్థం కావు. కానీ కన్న తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైనది ఆలోచించండి. నీవు తెలుసుకున్న లాంగ్వేజే, నీకు తెలిసిన భాషలోనే దేవుని మాటలు రప్పించేటట్టు చేశాడు. ఎంతో మంది భక్తులు ప్రాణ త్యాగాలు చేశారు ఈ మాటలు మన దగ్గరికి రావడానికి. పిల్లరా, ఎంతో మంది కష్టపడ్డారు. అంతకు మించి దేవుని ప్రేమ దీని వెనక ఉంది. ఎందుకు? నా పిల్లలు నా మాటలు విని బాగుపడాలి, గొప్పవారు కావాలని దేవుడు ఎంతో ఆశపడి మన దగ్గరికి ఈరోజు 66 పుస్తకాలుగా బైబిల్ మన చేతులకి రప్పించాడు. పిల్లరా, మరి ఈరోజు ఎలా ఉంది? అపవాది ఎప్పుడు విడిచిపెట్టడం లేదు. దేవుని మాటలు 66 పుస్తకాలుగా మన చేతిలోకి వచ్చినా వాడి కుట్ర ఎలా ఉందో తెలుసునా? ఇందులో రాయబడిన మాటలు అర్థం కాకుండా చేసింది. తర్జుమా చేసినా మన భాషలోకి వచ్చినా అర్థం చేసుకోలేని మందమతులుగా చేసేసింది మనల్ని. మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని మరుగు చేసేసింది. అందుకే కదా ఈరోజు ఎవరైనా మహాజ్ఞానము బైబిల్లో నుంచి తీసి చదువుతున్నారా అంటే ఎవరు చెప్పరు. అందరూ బోధలు ఎలా ఉంటాయి? దేవుని నమ్ము, కడుపు నొప్పి పోతుంది. దేవుని నమ్ము, జాబ్ వస్తుంది. మరి బైబిల్లో రాయబడిన మహాజ్ఞానము ఎవరికి చెబుతావు? ఎప్పుడు చెబుతావు? ఎప్పుడు నేర్చుకుంటావు? ప్రియులారా, అపవాది మనందరి మనోనేత్రాలకు గుడితనం కలిగజేసింది. చూడండి ఆ మాట. అపవాది కుట్ర ఆపటం లేదు. వాడు తరతరాలు అలా కష్టపడుతూనే వస్తున్నాడు. దేవుడు ఒక పక్క తన మాటలను దాస్తూ భద్రపరుస్తూ మన చేతిలోకి వచ్చేటట్టుగా ఆయన ఎంతో శ్రమించినా చివరికి ఆ మాటలు మనకు అర్థం కాకుండా కుట్ర చేసి మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది అపవాది. ప్రియులారా, 4వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనం. ప్రియులారా, 4వ వచనము, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, వాడే దెయ్యము, వాడే సాతాను, వాడే అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అవిశ్వాసులైపోయారు. ఎందుకు? గుడ్డితనము వచ్చేసింది. దేవుడు లేడంటాడు. ముందు బైబిల్ చదువురా, నీకు అర్థమైతే దేవుడు ఉన్నాడో లేడంటే బైబిల్ చదవడు. ఒకవేళ చదివినా అర్థం కాదు. ఎందుకంటే వాడి మనోనేత్రాలకు గురుడితనం కలిగింది. వాడికి ఏం అర్థమవుతుంది? అర్థం చేయించడం కొరకే మేము వచ్చాం. ప్రియులారా, ఒక్కొక్కటిగా మీకు నిజంగా ఒక తల్లి తన కుమారుని ఏ విధంగా స్పూన్ ఫీడింగ్ చేసి తన కుమారుని పెంచి పోషిస్తుందో అలానే దేవుడు కూడా ప్రియులారా తన మాటల ద్వారా మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, మనల్ని వివేకుల్ని చేస్తున్నాడు. ఆలోచించండి. అపవాది మన మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది. ఆ గురుడితనం కలగజేసిన మరలా కొంతమంది ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే వారిని ఎలా వాడుకున్నది? వారిని ఏమన్నా విడిచిపెట్టిందంటే వారిని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఏం చేసిందో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఏ విధంగా అపవాది ధర్మశాస్త్రం మీద కుట్ర చేసి మనకు ఆ దేవుని జ్ఞానము మరుగు చేస్తుందని మీకు చెబుతున్నా. 13వ వచనం. ప్రియులారా, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. దొంగ అపోస్తులు, నిజమైన అపోస్తులు ఉన్నారు. యేసుక్రీస్తుల వారి 12 మంది శిష్యులు అపోస్తులు వాళ్ళే. కానీ ఈరోజు మేము అపోస్తులమని బయలుదేరారు చాలా మంది. ఎవరిచ్చారు నీకు అధికారము? అపవాది, సాతాను. అదే చదువుతున్నాడు. సాతాను పంపింది వీళ్ళందరినీ, దొంగ అపోస్తులందరినీ పంపింది. అందుకే వీరు దేవుని మాటలు ఏమాత్రం చెప్పరు. దేవుని మాటలు చూపిస్తారు, వక్రీకరిస్తారు. నీకు అర్థం కాకూడదు దేవుని జ్ఞానం అనే ఉద్దేశంతో పిల్లరా. అందుకే చూడండి, ఈరోజు అన్ని డినామినేషన్సే వేల కొలదిగా డినామినేషన్స్ వచ్చాయి పిల్లారా, వేల కొలది. నీవు నేను నమ్మింది క్రీస్తునే కదా, క్రీస్తు ఒక్కడే కదా, ప్రభు ఒక్కడే కదా, మన అందరి విశ్వాసం ఒక్కటే కదా. అందరి విశ్వాసం ఒక్కటైనప్పుడు వేల కొలదిగా డినామినేషన్స్ ఎందుకు వచ్చాయి? మాది ఫలాని చర్చ్ అండి అని ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. ఏమి క్రీస్తు పేరు చెప్పలేవా? నేను క్రీస్తుకు సంబంధించిన వాడును అని చెప్పుకోలేవా? అలా చెప్పరు. నాది ఫలాని డినామినేషన్. అపవాది కొట్టే దెబ్బ ఎలా ఉందో చూడండి పిల్లరా. అపవాది ఎలా ఈ మానవాన్ని వంచిస్తుందో, ఏ విధంగా వక్రీకరించి కుట్ర పన్ని మనల్ని దేవునికి దూరం చేస్తుందో ఆలోచించండి. డినామినేషన్కు ఉన్న విలువ క్రీస్తుకు లేదు పిల్లరా, క్రీస్తుకు లేదు. ఈ రోజే కాదు, మొదటి శతాబ్దం నుంచి వాడు ఇలానే కొట్టుకుంటూ వస్తున్నాడు. ఎవడు? అపవాది. ఏమన్నారో తెలిసిన మొదటి శతాబ్దంలో కూడా ఏమన్నారో తెలిసిన జనులు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లరా, మొదటి అధ్యాయం మనం చూడగలిగితే 12-13 వచనాలు. మీలో ఒకడు
సంఘంలో ఉన్నటువంటి జనాలు, లేదంటే క్రీస్తును నమ్మినటువంటి జనాలు ఏమంటున్నారో తెలుసునా? నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. పౌలు గారు చెబుతున్నారు, సంఘంలో ఎలా తయారయ్యారో తెలిసిన పౌలు వాడని కొంతమంది తయారయ్యారు. సెయింట్ పాల్ చర్చ్. ఈ సెయింట్ పాల్ చర్చ్ అంటే ఏంది? మేము పౌలు సంబంధికులము. కొంతమంది పేతురు, ఆయన బండ కదా, సంఘం కట్టింది దాని మీదనే కదా, మేము పేతురుకు సంబంధించిన వాళ్ళమనని ఆ విధంగా కొంతమంది తయారయ్యారు. పిల్లరా, ఎక్కడైనా క్రీస్తు కనపడుతున్నాడా? వీళ్ళు పెట్టుకున్న సంఘాలలో క్రీస్తు ఎక్కడైనా కనపడుతున్నాడా? మీరే చూడండి, ఆలోచించండి. మాకు ఎవరి మీద ద్వేషం లేదు. దేవుడు చెప్పిన మాటలు ఉన్నట్టుగా మీకు తెలియజేయాలని, ఆ దేవుని చెంతకు మీరు రావాలని ఆశతోటి మీకు చెబుతున్నాం. పిల్లరా, ఆ రోజే చెబుతున్నారు, మేము పౌలు వాడము, మేము కేఫా వాడము, అపోల్లో వాడమంటున్నారు వీళ్ళు. పౌలు ఏమన్నా మన కొరకు ప్రాణం పెట్టాడా? లేదంటే అపోల్లో మన కొరకు ఏమన్నా ప్రాణం పెట్టాడా? ఎవరు ప్రాణం పెట్టకపోయినా మరి నేను పౌలు వాడనని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఎందుకని చెప్పుకుంటున్నావు? మనమందరం క్రీస్తు వారము. క్రీస్తే కదా ప్రాణం పెట్టింది మనందరి కొరకు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాను కదా. అందుకే మేము సంఘం పేరు కూడా పెట్టింది. పిల్లారా, క్రీస్తు సంఘము, క్రైస్ట్ చర్చ్. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు గనక ఆ క్రీస్తు పేరే పెట్టుకున్నాము తప్ప మళ్ళా డినామినేషన్ తీసుకొచ్చి యాడ్ చేయలేదు. మనం ఏ డినామినేషన్కి సంబంధించిన వారం కాదు. మనమందరము క్రీస్తు సంబంధికులము. క్రీస్తే మన కొరకు ప్రాణం పెట్టాడు. పిల్లారా, కానీ అపవాది కుట్ర ఎలా చేసిందో చూసావా? దేవుని మాటలు ఈరోజు ధర్మశాస్త్రాన్ని మన చేతిలో పెట్టినా అది అర్థం కాకుండా వీళ్ళందరి మనోనే గుడ్డితనం కలగజేసి డినామినేషన్స్ లాగా విడగొట్టేసింది. పిల్లారా, అంతే. ప్రతి ఒక్కరిని డినామినేషన్ ఆ ముసుగులోనే ఉంచేసింది. ఎప్పుడు వీరి మనోనేత్రాలు ఓపెన్ చేద్దామని మనం బయలుదేరుతుంటే మాకు ఫలాని పాస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకురమ్మంటున్నాడు. నువ్వు క్రైస్తవుడివే కదా, అన్యజనుడుగా. అన్యజనులు మనల్ని సువార్త చేయకుండా అడ్డుకుంటే అదొక అర్థం. ప్రియులరా, నువ్వు క్రైస్తవుడై ఉండి ఇక్కడ సువార్త చేయొద్దనటానికి నువ్వు లెక్క చెప్పాలి. ఒక రోజు దేవుడు విడిచిపెట్టడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ బలాన్ని చూసుకొని విర్రవీగుతున్నవేమో, లెక్క చెప్పాలి దేవునికి. కానీ ప్రియులరా, అపవాది ఎలా కుట్ర చేసి మానవాళ్ళందరినీ ఎలా నాశనానికి నడిపిస్తుందో మీకు తెలియజేస్తున్న ఈ మాటల ద్వారా. పిల్లరా, డినామినేషన్స్ మనకు రక్షణ ఇవ్వవు. మీరు చూడండి, బైబిల్ చూడండి. మనకు రక్షణ ఇచ్చేది, మనల్ని పరలోకానికి చేర్చేది క్రీస్తు ఒక్కడే. క్రీస్తే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు అని క్రీస్తే చెప్పాడు. పిల్లరా, ఇదిగో పౌలు ద్వారా కొంతమంది వస్తారు, పేతురు గారి ద్వారా కొంతమంది వస్తారు, లేదంటే ఈ డినామినేషన్ ద్వారా కొంతమంది వస్తారని దేవుడు చెప్పలేదు. బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. నా ద్వారా అని చాలా క్లియర్గా చెప్పాడు. కళ్ళు తెరవండి క్రైస్తవ సోదరులారా, కళ్ళు తెరవండి. క్రీస్తు దగ్గరికి రండి. క్రీస్తు దగ్గరికి ఇప్పటికైనా వస్తే మనమందరం సహోదరులము. కలిసి గట్టిగా పనిచేద్దాం. నువ్వు సంఘాన్ని ప్రారంభించావు, చెయ్యి. నీ పని నువ్వు చెయ్యి, మే పని మేం చేస్తాం. అందరం కలిసి గట్టిగా యూనిటీగా ఈ ప్రపంచానికి క్రీస్తు యొక్క ఖ్యాతిని తెలియజేద్దాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో అందరం కలిసిగట్టుగా పనిచేసి చూపిద్దాం. అది చెయ్యరు, వీరు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనియ్యరు. ప్రియులారా, అలా ఉండకూడదు. ఇది అంతా అపవాది కుట్ర. ప్రియులారా, ఒకనాడు ధర్మశాస్త్రాన్ని మన చేతిలో కాకుండా అడ్డుకట్టలు వేయడానికి ప్రయత్నం చేసింది. ఈనాడు దేవుడు ఎంతో కష్టపడి మన చేతిలోకి రప్పించిన తర్వాత మన కళ్ళు మూచేసింది. అలాగే దొంగ అపోస్తులను పంపింది, దొంగ బోధకులను పంపింది, అబద్ధ బోధకులను పంపింది. చూడండి ఆ మాట. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పిల్లారా, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు. ఏ ప్రభువు అయితే వారి కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రభువునే విసర్జించేశారంట, ఆ ప్రభువునే పక్కన పెట్టేశారంట. తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు అని చెబుతున్న పిల్లరా. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వీరిని బట్టే, ఈ అబద్ధ బోధకులను బట్టే సత్య మార్గము, దేవుని మార్గము దూషింపబడుతుంది. ఎన్నో ట్రోల్స్ పిల్లరా. అవి చూస్తుంటే బాధేస్తుంది, ఎంతో బాధేస్తుంటది. క్రైస్తవుడు చేసే విన్యాసాలను చూసి. క్రైస్తవుడు అంటే భూమిని తలకిందులు చేసేవాడిగా ఉండాలి, కానీ అన్య జనుల చేతిలో చిత్తుగా ఓడిపోయేవాడిగా ఉండకూడదు. వీరోచితంగా దేవుని కొరకు నిలబడాలా, రారాజుగా ఈ ప్రపంచం మీద యుద్ధం చేయాలా క్రైస్తవుడు. అలా చేస్తున్నాడా? సతికిలబడిపోయాడు ఎప్పుడు. అలా ఉండకూడదనే దేవుడు ఎన్నో మాటలు మన కొరకు రాయించాడు. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అపవాది కుట్ర.
వారు అధిక లోబులై కల్పనా వాక్యంలో చెప్పొచ్చు. మనం ధర్మశాస్త్రం దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే వినసొంపుగా ఉండవు. కథలు చెప్పాలా, కథలు చెబితే అప్పుడు వినసొంపుగా ఉంటాయి. ఆత్మలో ఎటుపోయినా మనకు అవసరం లేదు. కథలు అయితే వినసొంపుగా ఉంటాయి, ఆనందంగా వినొచ్చు, 4 జోకులు వేసుకొని ప్రశాంతంగా ఎంతసేపు అయినా వినొచ్చు. పాటలు పాడొచ్చు. ఒకవేళ నిద్ర వస్తే మ్యూజిక్ పక్కన డోల్ ఒకడు, హార్మోన్ ఒకడు వాయించుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అదైతే బాగా విన్యాసంగా ఉంటుంది. దేవుని మాటలు విన్నప్పుడు అది హృదయాలకి ఎక్కవు, అది ఇష్టంగా ఉండవు. ప్రియులారా, కొంతమందిగా వచ్చారు మీరు. మా ఉద్దేశం ఒకటే, దేవుని జ్ఞానంలో మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని క్రైస్ట్ చర్చ్ ప్రారంభించింది. అందుకే వీరు ఒక సంఘం ప్రారంభించారు, వీరు ఒక సంఘాన్ని ప్రారంభించారని కొంతమంది అంటున్నారు. బాబు, మేము దోచుకోవటానికి కాదు ప్రారంభించింది, విద్యావంతులను చెయ్యాలి. ప్రజలందరినీ దేవుని జ్ఞానంలో విద్యావంతులుగా చేయాలి. ఒకనాడు జాలరులైనా సరే అపోస్తలులు ఏ విధంగా అయితే భూమిని తలక్రిందులు చేశారో, ఈ రోజు చదువు లేకపోయినా ఆ దేవుని మాటలు పట్టినటువంటి మనము కూడా ఈ భూలోకాన్ని తలక్రిందులు చేయాలి. ఈ ప్రపంచంకి మనమే దిక్కుగా ఉండాలి, దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలనే ఆశతోటి ఈ మహాజ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాం పిల్లారా. అపవాది ఎన్నో కుట్రలు చేస్తుంది. ఈరోజు దేవుని జ్ఞానం దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. అబద్ధ బోధకులను పంపింది, అబద్ధ అపోస్తులను పంపింది. చివరికి బైబిల్ చదివిన అర్థం కాకుండా మన మనోన్నతలో గుడితనం కలిగజేసింది. ఇవన్నీ అపవాది కుట్రలు పిల్లరా. ఒకవేళ నీకు ఆ బైబిల్ అర్థమైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు, దేవుని దగ్గరికి వెళ్తావు. దేవుని దగ్గరికి వెళ్ళకూడదని కంకణం కట్టుకొని వాడు డినామినేషన్లో మనల్ని ముంచిపడేశాడు. అందుకే చాలా మంది అయ్యగారేమని అంటారేమో మీటింగ్కి వెళ్తే, అమ్మగారేమని అంటారేమో వెళ్ళకూడదు అని చాలా మంది చదువుతుంటారు. ప్రియులారా, ఎంతకాలం ఇలా బానిసత్వంలో బ్రతుకుతారు? అయ్యగారి కోసమే బ్రతుకుతావా? నీకు జన్మనిచ్చింది ఎవరు? అయ్యగారా, దేవుడా? ఎవరు నీకు జన్మనిచ్చింది? నీ బ్రతుకులో కావాల్సినవన్నీ నీకు ప్రసాదించింది ఎవరు? ఒక చిన్న మనిషికి. ఈవెన్ నాకైనా ప్రియులారా, అయ్యగారు బాధపడతారని ఎప్పుడు చూడకండి. సత్యవాక్యం ఎక్కడ వినబడుతుందో వినటానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు బాధపడతారు, వీరు బాధపడతారని వారిని సంతోషపెట్టే విధంగా మీరు బ్రతుకుతే ప్రియులారా, దేవుడు ఏమని చెబుతున్నాడో ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. మనుషుల కోసము బానిసలుగా మారాలని మనకి జన్మనివ్వలేదు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనుషులను సంతోషపెట్టడం కొరకు ఈ జన్మనివ్వలేదు, దేవుని సంతోషపెట్టడానికి ఇచ్చాడు. ఒకసారి పౌలు గారు గలతీయులకు రాస్తూ చెప్పిన మాట ఒకసారి చదివి ముగించుకుందాం పిల్లారా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? మనుషుల దయను. అయ్యో, నేను మీటింగ్కి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారేమోనే, నేను మీటింగ్కి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడిపోతారేమోనే, నేను వెళ్ళాలి అని ఆ విధంగా వెళ్ళేవారిగా మనం ఉండకూడదు పిల్లరా. అదే పౌలు గారు అంటుంటారు, నేను మనుషుల దయను, మీ దయను ఏమన్నా సంపాదించుకొని కోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడునైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. నేను మనుషుల కోసం నేను బ్రతికితే ఈ భూమి మీద, అయ్యగారి కోసం అమ్మగారి కోసం నువ్వు బ్రతికితే నువ్వు క్రీస్తు దాసుడివి కాదు. ప్రియులారా, ఉన్నది ఉన్నట్టుగా నేర్పుతున్నాం వాక్యము. ఎన్నో మాటలు మీకు చూపిస్తున్నాం, మీ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాం. అవి చూడండి, చదవండి, అర్థం కాకపోతే అడగండి. కానీ మీరు మాయలో మాత్రం బ్రతకద్దని మేము ప్రేమతో కోరుతున్నాం పిల్లరా. అపవాది కుట్రలో నలిగిపోయి చివరికి దేవుని నమ్మినామని చెప్పి ముసుగులో ఉండి నరకానికి జారిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? మనం ప్రభువు నమ్మింది 60-70 సంవత్సరాల కొరకు కాదు, 60-70 సంవత్సరాల కొరకు కాదు. నిన్న నేను మార్కాపురంలో న్యూస్ చూసా. వారు రాత్రిపూట బస్సు ఎక్కారు. అయ్యో, మేము ఉదయానికల్లా ఇల్లు చేరుతామనుకున్నారు. వాళ్ళు ఉదయానికల్లా మా ఇల్లు చేరుతాము, మా బంధువులతో కలుసుకుంటాము, హ్యాపీగా పనికి వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ అంతలోనే ప్రమాదం. ఎంతోమంది, 20 మంది దాకా ఎంతమంది చనిపోయినట్లు న్యూస్. మరి వారి ఆశలు ఏమైనాయి ప్రియులారా? మనం అలా ఉండకూడదనే దేవుడు ఈ మహాజ్ఞానం నేర్పుతున్నాడు. మనం అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి జీవితం కలిగినా మన పరలోకపు కన్న తండ్రి, మీరు నా కొరకు బ్రతకండి, నా జ్ఞానాన్ని నేర్చుకోండి, ఈ సమాజానికి మిమ్మల్ని వెలుగుగా నిలబెట్టాలనుకుంటున్నాను అని పరలోకపు తండ్రి ఈ జ్ఞానాన్ని మనకు నేర్పుతున్నాడు. నేర్చుకోండి పిల్లరా, మిమ్మల్ని ప్రేమించి చదువుతున్నాం. ఇంకా ధర్మశాస్త్రం గురించిన వివరణ చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రము ఎన్నో విషయాలు దేవుడు పొందుపరిచాడు. అవన్నీ ఒక్కొక్కటిగా మీకు నేర్పుతాం. ఎందుకంటే దేవుడు మాకిచ్చాడు ఈ జ్ఞానాన్ని మీకు పంచాలి. మీరు కూడా గొప్పవారు కావాలి. అదే ప్రేమతోటే మేము ప్రకటిస్తున్నాం. ప్రతి చోట, ఒక పల్లె సువార్తలైనా, ఈ పబ్లిక్ మీటింగ్స్ అయినా, ఇవన్నీ చేసేది మీ మీద ప్రేమతోటే. మీరు ఈ మనుషుల చేతుల్లో, బోధకుల చేతుల్లో, డినామినేషన్స్ చేతుల్లో
బానిసలుగా మారకుండా మీరు స్వతంత్రులుగా దేవుని కొరకు నిలబడాలనే ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాం. ఆలోచించండి ప్రియులారా, అపవాది కుట్రలు ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. మనల్ని దేవునికి దూరం చేయడమే వాడి కుట్ర. కాబట్టి వాడి కుట్రలో మనం మగ్గిపోకుండా దేవుని కొరకు గొప్పగా బ్రతికి దేవుని చెంతకు మనం అందరం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ఈ మీటింగ్ మనం క్లోజ్ చేసుకుందాం. అందరు తల వంచి ప్రార్థించుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. తండ్రి, మీ ధర్మశాస్త్రం ఎంత ఉన్నతమైనదో మీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను నాయన. ఆ ధర్మశాస్త్రం మా దగ్గరికి రాకుండా అపవాది ఎన్నో కుట్రలు పనినా మా మీద ప్రేమతోటి నాయన ఎంతగానో మీరు మా కొరకు భద్రపరిచారు, కష్టపడ్డారు. మీ యొక్క సేవకులను పుట్టించి ఈరోజు మహాజ్ఞాన గ్రంథముగా 66 పుస్తకాలుగా మా చేతిలో పెట్టారు నాయన. ఆయనను అపవాది మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి అబద్ధాల వైపు నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో తండ్రి, మాకు సత్యాన్ని తెలియజేసి మా మనోనేత్రాలు వెలిగించి తండ్రి మహాజ్ఞానం మాకు ప్రసాదిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు వినటానికి వచ్చిన ప్రజలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. పేరు పేరున వారిని దీవించండి. కన తండ్రి, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం ప్రసాదించండి, మెండుగా ఇవ్వండి తండ్రి. వారు మీ కొరకు ఉన్నతంగా బ్రతికేవారుగా, మీ ప్రియులైన పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకులాగున కృపచూపి నడిపించండి తండ్రి. ఇంకా నాయన ప్రతి ఒక్కరూ మీ సేవలు తండ్రి, మీ పనిలో వర్ధిల్లులాగున దీవించమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా ఈ లోకంలో జ్ఞానులుగా ఎదుగులాగున కృప చూపండి. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కష్టపడుతున్న అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. పరసంబంధమైన దీవులతో వారిని నింపండి, వారి అవసరాల్లో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఈ భూమి మీద బ్రతికినంతకాలం మేము ఎల్లప్పుడూ తండ్రి మీ నామ మహిమార్థమై జీవించులాగున ప్రతి ఒక్కరికి మీ మహాజ్ఞానాన్ని ప్రసాదిస్తారని వేడుకుంటూ, ఇంకా సంఘం ద్వారా అనేక కార్యములు మేము ఈ ప్రజలకు తెలియజేసి నాయన అనేక మందిని మీ చెంతకు నడిపించేవారిగా, సత్యవాక్యంలోకి నడిపించేవారిగా నిలబెట్టమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మా అందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Bye.